టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు చదువుకొని వారిని మాత్రమే కాకుండా ఎంతో విద్యావంతులను కూడా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ లక్షలకు లక్షలు చోరీ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటి కీర్తి భట్ సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. అసలు ఈమె డబ్బు ఎలా పోగొట్టుకున్నారనే విషయాన్ని తెలియజేస్తూ అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక వీడియో చేశారు. ఇందులో భాగంగా తనకు ఒక అర్జెంట్ పార్సల్ రావాల్సి ఉండేదని 2 రోజులకే వస్తుంది అనుకున్న ఆ పార్సల్ వారం రోజులైనా రాకపోవడంతో నేను వారిని కాంటాక్ట్ అయ్యానని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ పార్సిల్ కోసమే నాకు కాల్ చేసి పార్సిల్ పంపించడానికి మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు కాబట్టి వాట్సాప్లో మీ ఫుల్ అడ్రస్ పంపించండి అని నెంబర్ అనంతరం ఈ అడ్రస్ వాట్సాప్ ద్వారా వెళ్ళకపోవడంతో నార్మల్ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టారు. నేను కూడా రిప్లై ఇచ్చాను. అలాగే ఒక లింక్ కూడా పంపించారు. ఆ లింక్ నేను క్లిక్ చేయడం వల్ల అడ్రస్ అప్డేట్ అయినందుకు 2 రూపాయలు కట్ అవుతుందని చెప్పారు. సరే 2 రూపాయలే కదా అనేసి నేను ఆ లింక్ను క్లిక్ చేశాను. 2 రూపాయలు కట్టినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది. అనంతరం నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. అయితే ఒకేసారి 99,000 కట్టినట్టు మెసేజ్ వచ్చింది. తర్వాత మరో 99,000 కట్టినట్టు మెసేజ్ రావడంతో వెంటనే నా అకౌంట్ను చెక్ చేయగా సుమారు 2 లక్షల రూపాయలు కట్టినట్లు చూపించడంతో ఏం చేయాలో దిక్కుతోచగా కార్తిక్తో కలిసి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. మా అదృష్టం ఏమిటంటే ఆదివారం కావడంతో ఆ డబ్బు మరో అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాలేదు. 90% మా డబ్బు రిటర్న్ వస్తుందని పోలీసులు చెప్పారంటూ తను మోసపోయిన విషయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ వీడియో వైరల్గా మారింది.